ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల నిజమైన శుభవార్త అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ రిజర్వేషన్లపైన అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 50% పైగా ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్లు వరమని చెప్పారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అయితే 1995లో బీసీల కోసం చంద్రబాబు ప్రత్యేక చట్టం తీసుకువచ్చారని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో చేసిన బీసీల ప్రత్యేక చట్టం వల్లే 34% రిజర్వేషన్లు సాధ్యం అయ్యాయని కొనియాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు బీసీ నేతల్ని అణిచివేశారన్న కొల్లు రవీంద్ర వైసీపీ పాలనలో బీసీ నేతలు కార్యకర్తలను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దాంట్లో 34% రిజర్వేషన్తో రేపు స్థానిక సంస్థలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేది ఒక శుభవార్త అని సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే 50% పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఇవాళ ఒక ఆశ అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజున కనీసం చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి అనేక మందిని ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్ సభ్యులను చేసిన, కేంద్ర మంత్రులు చేసిన మరి అటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక యాక్ట్ కూడా చేశారు అధ్యక్ష. ఆ రోజున యాక్ట్ చేయటం వల్ల ఇవాళ ఎన్ని కుట్రలో కుతంత్రాలు పండినప్పటికి కూడా ఇవాళ 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ చట్టం వల్లే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మనం చూసాం ఎన్ని అవమానాలు పడ్డామో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాన్ని అణిచివేతకి ఏ రకంగా కుట్రలు చేస్తారో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ రోజున చూసాం తోట చంద్రయ్య అని చెప్పి ఒక వ్యక్తిని, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి కోడిని కోసినట్టు పీక కోసారు అధ్యక్ష. కనీసం అడుగుతానికి ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు అధ్యక్ష. అదే కాదు, నందు సుబ్బయ్య అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని చెప్పి అతను తీసుకెళ్లి నడి రోడ్డు మీద మరి హత్య చేస్తే దగ్గరకు కూడా ఎవరిని రాకుండా చేశారు అధ్యక్ష. అలాగే అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక పసికంద అధ్యక్ష, 10th క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థి, అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రయత్నాలు చేస్తే మనం ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటం చేశారు అధ్యక్ష. అలాగే మన అనగా సత్యప్రసాద్ గారు అధ్యక్ష, రేపల్లి కాన్స్టిట్యున్సీ, వారు కూడా వెళ్ళి పోరాటం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళి వారికి ఆర్థికంగా నిలబడ్డారు అధ్యక్ష ఆ రోజున. మరి అటువంటి జైలు నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ మీద వస్తే వాళ్ళు ఊరేగించారు అధ్యక్ష. మరి ఏంటి ఆ సంస్కృతి ఎలా జరిగిందనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదే కాకుండా ఓర్వకల్లు డ్రోన్ సిటీ ప్రాజెక్టుతో రాయలసీమ త్వరలోనే గ్లోబల్ డ్రోన్ హబ్గా మారనుందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. డ్రోన్ సిటీ అభివృద్ధిపైన చర్చించినట్టు తెలిపారు. దేశంలోని నెంబర్ 1 డ్రోన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించారు. డ్రోన్ సిటీ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ చొరవతో డ్రోన్ల దిగుమతులను తగ్గించి దేశంగానే తయారు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే బెంగళూరు, కర్ణాటక మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ల్యాండ్ ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈరోజు దేశంలో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత, వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, ఒక శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏవైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకనే మేము ఈరోజు వచ్చినప్పుడు నా మినిస్ట్రీ నుంచి మా అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్ గారు, అలాగే డ్రోన్ ఇండస్ట్రీ నుంచి కూడా డీజీసీఏ సంబంధించిన అధికారులు,
QCI నుంచి అధికారులు ఎవరెవరైతే డ్రోన్ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. అందరూ కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ విన్నారు. మేము ఒక 3 నెలల తాలూకా టైం లైన్ పెట్టుకున్నాం. 3 నెలల్లో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద ఒక టైం లైన్ అవుట్బౌండ్ పద్ధతిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని. రానున్న కాలంలో డ్రోన్స్ చాలా పెద్ద టెక్నాలజీగా మనకి రాబోతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు డ్రోన్స్ని కంప్లీట్గా దాని తాలూకా శక్తిని ఆయన గ్రహించి ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ కూడా భారతదేశంలో బ్యాన్ చేశాం మనం. అంటే భారతదేశంలో మీరు బయట తయారీ అయినటువంటి డ్రోన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయలేరు. మోదీ గారు ఎందుకు బ్యాన్ చేశారు? ఇంత పొటెన్షియల్ ఉన్న డ్రోన్స్ని మన భారతీయులే, మన భారతీయ యువకులు మన టెక్నాలజీని వినియోగించుకొని డ్రోన్స్ ఇక్కడే తయారైతే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక గుంటూరు జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన జీఎంసీ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణంతో పాటు మానవాళి పశుపక్షాదులకు తీవ్ర ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయదారులు, వినియోగదారులకు ఇప్పటికే అవగాహన కల్పించి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జీఎంసీ అధికారులు ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. అయితే కేవలం వ్యాపారులపై చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రతి కుటుంబం కూడా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నో జీవరాశులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలోకి ఈ సింగిల్ టైం ప్లాస్టిక్ యూజేజ్ వల్ల కలుగుతూ ఉంది. దాన్ని నివారించడం కోసం అనేక మార్లు ఇటు ప్రభుత్వాన్ని, ఇటు మన అధికారులని కూడా అనేక మార్లు అడగడం జరిగింది. అయితే ఒక మంచి రోజు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు జీఎంసీ వారి చర్యలు తీసుకుంటూ ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ ఇప్పటికే అనేక ఈ దొరికే ప్లేసెస్ కానివ్వండి, వాడే ప్లేసెస్ కానివ్వండి, ఈ వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ క్రితమే నోటీస్ ఇచ్చారు. ఇన్ని మైక్రోన్స్ తక్కువలో ఉన్న ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి, వాడకూడదు అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. దానికి చర్యల్లో భాగంగా నిన్నటి రోజు నుంచి కూడా చాలా వరకు ప్లాస్టిక్ని పట్టుకోవడం కానీ, అంటే దాన్ని ఉల్లంఘించి అది జస్ట్ లైట్గా తీసుకొని దాన్ని ఏముందిలే ఇది ఎప్పటిలాగానే అధికారులు ఏదో చెప్తారు మనం కంటిన్యూ చేద్దాం. ఇక గుంటూరు జిల్లాలో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిపైన నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. నవగుంటూరులో భాగంగా నగరంలో విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగనగర్, జేకేసీ కాలేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, మల్లికార్జునాపురం, బాలాజీనగర్, చెన్నేరుకుంట హెడ్ వాటర్ వర్క్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా డివైడర్లపై మొక్కలు నాటడంతో పాటు కొత్తగా నిర్మించే రోడ్లలోనూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మన పరిసరాలు మన బాధ్యత, స్వచ్ఛమైన ఆధోని, ఆరోగ్యకరమైన ఆధోని నినాదాలతో తిరుమల నగర్లో పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులు, యువత, స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తిరుమల నగర్లోని వీధులు, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని నిర్వాహకులు సూచించారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మేము గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1 year పైనే అవుతుంది. ఎక్కడ డ్రైనేజీలు సరిగా లేకపోయినా, అదే విధంగా ఎక్కడైనా గలీజ్గా ఉన్నా,
ఎక్కడైనా చెత్త చెదారం ఎక్కువగా ఉన్నా అక్కడ వెళ్ళి మా సమితి ఆధ్వర్యంలో వెళ్ళి మేమందరం కూడా క్లీన్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఇది చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటూ ఉంటే నిన్న సెక్రటరీ పంచాయతీ వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ గా మేము కూడా మా వంతుగా ఇక్కడికి వచ్చి క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ రోడ్డు మొత్తం కూడా ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతులో నీళ్లు ఆగిపోయినాయి. దాదాపుగా ఒక 4-5 రోజులు అట్లాగే ఆగిపోయినాయి. కారణం ఏమంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువ వర్షాలు పడడం వల్ల నీళ్లు ఆగిపోయినాయి అని చెప్పి ఉంది. అదేవిధంగా ఈ డ్రైనేజీని క్లీన్ చేస్తే బాగుంటుంది అనేది, అదేవిధంగా పర్మనెంట్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఇందాకే మేము మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక సైడు, అక్కడ సైడు ఒకటి 2.5 అడుగులతోన డ్రైనేజీ వ్యవస్థ కూడా పెట్టడం. ఎందుకంటే ఇది ఎందుకు మాకు థాట్ వచ్చింది అంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అనే ఒక ఆయనది ఉద్యమ నేత, అక్షరాస్యత ఉద్యమ రూపశిల్పి డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ సేవలను జన విజ్ఞాన వేదిక నేతలు స్మరించుకున్నారు. గుంటూరులో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1990లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమానికి రూపకల్పన చేయడంలో డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరగడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మందికి విద్య అందించడానికి ఆయన రూపొందించిన వ్యూహాలు దోహదపడ్డాయని తెలిపారు. అణుశాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించిన పరమేశ్వరన్ అనంతరం ప్రజా సైన్స్, అక్షరాస్యత ఉద్యమాలకు అంకితం అయ్యారని గుర్తు చేశారు. కళారూపాల ద్వారా శాస్త్ర, సామాజిక అంశాలను ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లటమే నిజమైన నివాళి అని జన విజ్ఞాన నేతలు అన్నారు. ప్రభుత్వంలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ నాయకుడు 14 సంవత్సరాల నుంచి కావాలని నియోజకవర్గంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. నేను స్వయంగా తుమ్మలపేట రోడ్డు కోసం కానీ, అలాగే వైకుంఠపురంలో ఉన్నటువంటి అనపకుంట ఆధునీకరణ కోసం కానీ, ముఖ్యంగా ఉదయగిరి బ్రిడ్జి మీద మరమ్మతులు చేయమని కవాతు కానీ, అలాగే మినీ స్టేడియం, క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడే మినీ స్టేడియం కోసం ఖచ్చితంగా నేను గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాను. ఈరోజు మనం చూసుకుందాం, తుమ్మలపేట రోడ్డు అయితేనేమి, అనపకుంట ఆధునీకరణ అయితేనేమి, ఉదయగిరి రోడ్లో వెళ్ళేటువంటి కావలపట్నం నుంచి ఉదయగిరికి వెళ్ళేటువంటి బ్రిడ్జి అయితేనేమి, ఈరోజు కొంతమేర మినీ స్టేడియం, క్రీడాకారులు ఆడుకునే విధంగా మినీ స్టేడియం అయితేనేమి, ఇవన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా జిల్లా సర్వసభ సమావేశం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో జరిగిన సమావేశంలో నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఆంధ్ర ఆటోవాలా అమలాపురం పట్టణ అధ్యక్షుడిగా రాయుడు ప్రసాద్, సెక్రటరీగా తాళ్ల భీమరాజును ఎన్నుకున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సతీష్ రాజు డిమాండ్ చేశారు. ఈ నెల 20-21 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న మహాసభలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సమస్యలు, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందంటే, రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యం మీద మరి ఆటో కార్మికులు విపరీతంగా నష్టపోయారు. దీని మీద ఏదో ప్రత్యేక మార్గాలు చూపిస్తుందన్న ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది, కానీ అమలు విషయంలో జరగలేదు. కాబట్టి దీని విషయం మీద మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఇప్పుడు తర్వాత దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న ఏదైతే ఉందో మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ 2 కూడా పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము మా తరపు నుంచి ఆంధ్ర ఆటోవాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 15 మంది ఈ సభలకు వెళ్లి ఈ సభను జయప్రదం చేయడానికి అవంతు ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. జనరల్ బాడీ సమావేశం ఆటో కార్మికుల సమక్షంలో జరిగింది. ఈ ఆటో కార్మికుల 400 మంది సుమారు ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఆ పేరు వాసంశెట్టి సత్యరాజ్, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిని. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం రేపు 20-21 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మరియు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలని 4వ మహాసభ
విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. బాడీని 11 మంది ఎన్నిక చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఏ కార్మికుడికి కష్టం వచ్చినా, ఏ కార్మికుడికి బాధ కలిగినా, ఆపద వచ్చినా క్షణంలో ఆదుకుని ఈ యూనియన్ని పెద్ద బాధ్యతగా పట్టణాన్ని పట్టుకొచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు, మా కమిటీ మీద పెట్టినందుకు మేము పూర్తిగా సహకరించి ప్రతి కార్మికుడికి న్యాయం చేస్తాం. ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. రెడ్డికి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని వింత ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాడిపత్రి రూరల్ పరిధిలోని బుగ్గ గ్రామం ఎస్సీ కాలనీలో వెనుక ఉన్న సుమారు 6 ఏళ్ల వేప చెట్టు నుంచి పాలు కారుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలియడంతో వేప చెట్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ వేప చెట్టును పెద్దమ్మ తల్లిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చెట్టు నుంచి పాలు వంటి ద్రవం రావటాన్ని ఆసక్తిగా గమనిస్తూ తమ విశ్వాసాల ప్రకారం పూజలు పురస్కారాలు చేస్తున్నారు. ఈ ఘటనపైన స్థానికంగా చర్చ జరుగుతోంది. తాడిపత్రి మండలం ఇక్కడ బుగ్గలో ఈ వేప చెట్టు అనే చోట పాలు కారుతున్నాయి చెట్టుకి. అందుకే ప్రతి ఒక్కరు ఊరు నుండి వేరే వేరే ఊర్ల నుండి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు, చీరలు కడుతున్నారు, బొట్టులు పెడుతున్నారు, గాజులు వేసి టెంకాయలు కొట్టి ఉదిగడ్లు ముట్టించి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చాలా మంది వస్తున్నారు, వచ్చి చూసిపోతున్నారు. ప్రతి ఒక్కరు అమ్మవారు ఎల్లమ్మ తల్లి వెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సింహాచలం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య నితిన్ నబీన్కు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో డ్రగ్ ఫ్రీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపైన విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో రోసా మిస్టికా ఐజీఎస్ కిండర్ గార్డెన్ అండ్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఇక కడా కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ పర్మిట్ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు. 5 to 10 years in your initial years of life, your next 50 to 60 years will be very good. But
if you go into the idea of having temporary pleasures for that 5 to 10 years, you will struggle for next 50-60 years. So that is the motivation that I had, that is the motivation that all of us should have. And it is not only about studies. You can excel in any field. It is not about that you have to study only. You can excel in the field of arts, sports, music. So many things are very much aware that what your friend is offering, what your nearby surroundings is trying to offer you. Simple language lo chepte ante if you social media plus movies. ఇక కేంద్రపాలిత ప్రాంతం యానంలో గంజాయి సేవిస్తున్న యువతకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. యువత గంజాయి సేవిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు యానం సీఐ సురేష్ బాబు తెలిపారు. ఇటీవల రెక్కి నిర్వహించి గంజాయి సేవిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించామని, వారికి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా మత్తులో గొడవలకు పాల్పడే అవకాశాలు ఉండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇకపై ఎవరైనా గంజాయి సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని పుదుచ్చేరి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు. దాంట్లో ఎక్కువగా కంప్లైంట్ ఏంటంటే గంజా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ మా దగ్గరికి వచ్చింది. దానికి సంబంధంగా ఇవాళ గంజా కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. గంజా తాగడం వల్ల ఏంటి నష్టాలు, దానివల్ల మన గంజా తాగడం వల్ల మనం ఆరోగ్యం పాడైపోతుంది, తర్వాత ఏంటి సమస్యలు, గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు సివియర్గా వార్న్ చేసి ఇలాంటివి ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా చేస్తే కేసులు ఎక్కువ పెద్ద కేసులు వేసి వాళ్ళేమో మళ్ళీ పిట్ ఎన్డీపీఎస్, అది ఒక గుండాస్ యాక్ట్ లాంటిది, ఒక కేసు వేస్తే 2 సంవత్సరాలు బెయిల్ కూడా ఉంటుంది. అలాంటి కేసులు వేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అది ఫర్దర్గా ఫ్యూచర్ మళ్ళీ రిపీట్ చేయకుండా వాళ్ళు వార్న్ చేయడం జరిగింది. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాం. ఫర్దర్గా ఇలాగే రిపీటెడ్ అయితే వాళ్ళ మీద కేసులు వేసి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి, వీళ్ళ వల్ల సొసైటీ కూడా పాడవుతుంది. దాని ఉన్న జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కూడా వీళ్ళు ఇలాగే తయారైతే వాళ్ళని చూసుకుని మిగతా వాళ్ళు కూడా అలా పాడవడం జరుగుతుంది. కాబట్టి సొసైటీ కూడా పాడవుతుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం అల్లూరులో పోలీసులు తెల్లవారుజాము నుంచి విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సీ అజింతో ఏజెంట్ల ఆదేశాలతో సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మసీద్ సెంటర్, గాంధీ కాలనీ, వడ్డేపాలెం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి అనుమానితుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ సరఫరాపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలతో పాటు 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. సర్కిల్ పరిధిలోని అల్లూరు మండలంలో గాంధీనగరం ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ గౌరవ ఎస్పీ మేడం, నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వులు, అలాగే కావలి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సర్కిల్ పరిధిలో ఎస్ఐలు సిబ్బందితోటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 27 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అవి వాటి రికార్డ్స్ తనిఖీలు నిర్వహించి వాళ్ళ యజమానుల దగ్గర సరైనవా లేదని వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత దాని మీద తదుపరి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తాము. అట్లాగే కావలి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా మేము ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిమిత్తం అన్నింటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇంకేదన్నా ఈ దొంగ బైకులు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వివాహిత శివప్రియ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం
కోనేరు గ్రామానికి చెందిన శివప్రియకు నందికొట్కూరుకు చెందిన సిపిఎం నాయకుడు నాగేశ్వరరావు కుమారుడు శివకుమార్తో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త మద్యానికి బానిసే మొదటి నుంచి వేధిస్తుండగా ఆదివారం రాత్రి తనను విద్యుత్ వైర్తో కొట్టారని, వేధింపులు భరించలేకపోతున్నానని శివప్రియ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైందని వారు పోలీసులకు తెలిపారు. సాయంత్రం వచ్చి మాట్లాడతామని తండ్రి ధైర్యం చెప్పినా కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు సమాచారం రావడంతో వివాదం మారింది. ఇది ఆత్మహత్య కాదని భర్త శివకుమార్ అత్తింటి వారే పథకం ప్రకారం కొట్టి చంపారంటూ మృతురాలి తండ్రి నాగరాజు మరియు బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతూ నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. ఎస్ఐ చంద్రశేఖర్ కాళ్లు పట్టుకుని వేడుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. బాధ పెట్టడం 24 గంటలు తాగుకుంటున్నాడు, పని పాట ఉండదు, పిల్లని ఇష్టం వచ్చినట్టు కట్నం వేధింపులు భయంకరంగా ఉన్నాయి. కట్నం కావాలని చెప్పి కట్నం వేధింపులు అత్త మామ చంపేసినారు. మాకు ఏ మాత్రం చెప్పలేరు. మాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము వచ్చినాం. ఫోన్ చేసే కూడా రెస్పాన్స్ ఇచ్చలేరు. ఇది పరిస్థితి. చనిపోయిందని కూడా చెప్పలేరు. భర్త ఇంతవరకు కూడా భార్య చనిపోతే కూడా ఇంతవరకు కూడా రాలే. భార్య చున్నీకి కూడా రాలే. ఫోన్ ఎత్తకుండా దగ్గర పెట్టుకొని హింసించి రేతిరి వైరుతోనే కొట్టినాడు సార్. రేతిరి వైరుతోనే కొట్టి ఫోన్ చేసిన 9 గంటలకు ఫోన్ చేసి ఫోన్ బయట ఉన్నా అని చెప్పినాడు. బయట ఉన్నాక మధ్యాహ్నం పోయినాడు. మధ్యాహ్నం పోయి తీసుకుపోయి మాట్లాడిస్తే ఏం చేసినాడు ఆయన, ఏం జరిగిందంటే రేతిరి నేనా వరితోనే కొట్టినాడు, నేనా మీరు వేళగా చెప్పింది నా పిల్ల. చెబితే వస్తున్నావా నేను చెబితే చెల్లు మళ్ళా మధ్యాహ్నం పక్కకి తీసుకొని పోయినాడు. ఏందిరా పరిస్థితి, వస్తున్నా నేను అని కరెక్ట్ చెప్తే లేదు సెల్లు నా కాడ ఉంది అసలు సెల్లు. ఇక విశాఖపట్నంలోని గుడిలాబా విద్యావిహార్లో రేపటి నుంచి 3 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచారకర్త సునీల్ అంబేద్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, నిషముక్త భారత్తో పాటు శత్రుదేశాల దాడులు, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ వంటి అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. గతంతో పోలిస్తే ఆర్ఎస్ఎస్ సంస్థాగత గణాంకాలు పెరిగాయని చెప్పారు. దేశ అభివృద్ధికి ఈ సమావేశాలు దిక్సూచిగా నిలుస్తాయని సునీల్ అంబేద్కర్ అన్నారు. राष्ट्रीय स्वयंसेवक संघ की प्रेरणा से समाज जीवन में बहुत सारे संगठन विविध प्रकार से सक्रिय है. ऐसे संघ प्रेरित संगठन की अखिल भारतीय बैठक प्रतिवर्ष होती है. इस वर्ष ये बैठक अखिल भारतीय समन्वय बैठक का आयोजन यहाँ गुड़ीलोवा विशाखापट्टनम आंध्र प्रदेश में हो रहा है. यह बैठक कल से अर्थात 19 अगस्त से 19 अगस्त से 21 अगस्त तक 3 दिन चलेगी. बैठक में पूरे देश भर से विविध संगठन जो है उनके प्रमुख पदाधिकारी अर्थात उनके राष्ट्रीय अध्यक्ष, उनके राष्ट्रीय महामंत्री, अखिल भारतीय संगठन मंत्री और कुछ चयनित कार्यकर्ता इसमें भाग लेंगे. ये बैठक की विशेषता ये होती है कि राष्ट्रीय स्वयंसेवक संघ के पूजनीय परम पूजनीय सरसंघ चालक डॉक्टर मोहन जी भागवत और माननीय सरकारेवा दत्तात्रेय होसबले जी ఇక విశాఖలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఘనంగా నివాళులు అర్పించారు. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్ద ఉన్న వాజ్పేయి విగ్రహానికి మంగళవారం ఉదయం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురాం, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు వాజ్పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. Right TV updates, keep watching YK News.